పిల్లల తెలివితేటల్ని 2% నుండి 10% పెంచుతుంది ఒక ఏఐ స్టార్టప్ కంపెనీ. మరొక ఏఐ స్టార్టప్ కంపెనీ ఒక ఏఐ ఇన్ఫ్లుయెన్సర్ సహాయంతో లక్షలాది రూపాయలని సంపాదిస్తుంది. నాకు ఈ సమాచారం ఎలా తెలిసింది అనుకుంటున్నారా? షార్క్ ట్యాంక్ షో ద్వారా. సో ఈ షార్క్ ట్యాంక్ షో ద్వారా ఎన్నో స్టార్టప్ కంపెనీస్ వాళ్ళ యొక్క ఐడియాస్ని పిచ్ చేస్తారు. జడ్జిలకు నచ్చితే కనుక ఆ స్టార్టప్ కంపెనీ వాళ్ళు కోట్లాది రూపాయలు జడ్జెస్ ఇన్వెస్ట్ చేస్తారు. సో ఈరోజు మన వీడియోలో ఈ షార్క్ ట్యాంక్ ఇండియా షోలో నాకు బాగా నచ్చిన ఒక 5 ఏఐ స్టార్టప్ కంపెనీల గురించి చెప్తాను. ఈ స్టార్టప్స్ వీడియోలు మీరు తెలుసుకోవడం వల్ల మీకున్న ఉపయోగం ఏంటంటే, మనం ఏఐ టెక్నాలజీ ఎంత బాగా ఎవాల్వ్ అవుతుంది, ఏ రంగాల్లో ఏఐ టెక్నాలజీ ఉంది, స్టూడెంట్స్కి కొత్త ఏఐ టెక్నాలజీ గురించి ఐడియాస్ వస్తాయి. ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇన్వెస్ట్ చేద్దాం అనుకుంటే ఇటువంటి వీడియోస్ చూస్తే మీకు కూడా ఒక ఐడియా వస్తుంది. సో ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. ఒక 5 అద్భుతమైన ఏఐ స్టార్టప్స్ గురించి ఈరోజు వీడియోలు తెలుసుకుందాం. నమస్తే, నేను మీ కృష్ణ చైతన్య మండేలా. మీరు చూస్తున్నారు ఏఐ తెలుగు. మీ అందరి సపోర్ట్తో ఏఐ బిగినర్ కోర్స్ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్ సక్సెస్ఫుల్గా రన్ అవుతున్నాయి. ఏఐ బిగినర్ కోర్స్ థర్డ్ బ్యాచ్ ఏప్రిల్ 5వ తారీఖున స్టార్ట్ అవబోతుందండి. టైమింగ్స్ సాయంత్రం 7:30 నుండి 8:30 వరకు. ఎవరికైతే కోర్సులో జాయిన్ అవుదామనే ఇంట్రెస్ట్ ఉందో స్క్రీన్ మీద కనిపించే నంబర్కి వాట్సాప్ చేయండి. అదే నంబర్ మీకు డిస్క్రిప్షన్లో కూడా లభిస్తుంది. వీఆర్ టేకింగ్ ఓన్లీ లిమిటెడ్ సీట్స్ అండి. లేట్ చేయకుండా వాట్సాప్ చేయండి. అంతేకాదు ప్రాంప్ట్ ఇంజనీరింగ్, చాట్ జీపీటీ, జనరేటివ్ ఏఐ, డేటా సైన్స్, ఏఐలో ఎటువంటి కోర్స్ మీద మీకు ఇంట్రెస్ట్ ఉన్నా కూడా డిస్క్రిప్షన్ లో ఉన్న వాట్సాప్ నంబర్ కి మెసేజ్ చేయండి. 5వ స్థానంలో ఎక్స్ మెషిన్స్. ఈ స్టార్టప్ కంపెనీ వాళ్ళు వ్యవసాయం కోసం ఏఐతో పనిచేసే రోబోలను తయారు చేస్తున్నారు. ఈ రోబోట్లు వ్యవసాయానికి ఉపయోగపడేట్టు పలు రకాల పనులు చేస్తాయి. మొక్కలు నాటడం, పిచ్చి మొక్కలు రాకుండా అరికట్టడం, పురుగు పట్టకుండా అరికట్టడం. అటువంటి ఒక రోబో పేరే X100. ఈ రోబోను వ్యవసాయ భూముల్లో వాడతారు. పూర్తిగా బ్యాటరీ సహాయంతో పనిచేస్తుంది. 2.5 ఎకరాలను 8 గంటల్లోనే కవర్ చేస్తుంది. ఈ రోబోను ఆపరేట్ చేయడానికి 2 ఆప్షన్స్ ఉంటాయి. మొదటిది జాయ్ స్టిక్ తో పనిచేసే రోబో, రెండోది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీతో అటానమస్ గా పనిచేస్తున్న రోబో. ఈ రోబో యొక్క రేటు 1,96,000 రూపాయల నుండి ప్రారంభమవుతుంది. అలానే పెద్ద రోబో కాస్ట్ 4,50,000 రూపాయల వరకు ఉంటుంది. 4వ స్థానంలో మిరాకిల్. ఈ స్టార్టప్ కంపెనీ 4D టెక్నాలజీతో విద్యార్థులకి పాఠాలు చెప్తుంది. వీరు ఆగ్మెంటెడ్ రియాలిటీ టెక్నాలజీ మరియు ఏఐ టెక్నాలజీని మిక్స్ చేసి విద్యార్థులకి విద్యని మరింత అర్థమయ్యే విధంగా బోధిస్తున్నారు. ఒక్కసారి ఈ వీడియో చూడండి. ఒక గుండె ఎలా కొట్టుకుంటుంది, అందులో ఏ పార్ట్ ఏంటి అనేది మీరు మీ ఇంటి దగ్గరే ఒక రోడ్డుపై డిస్ప్లే చేసుకుని చూస్తే ఎంత బాగా గుండె గురించి అర్థమవుతుంది. ప్రతి భాగాన్ని 4Dలో చూడడం ద్వారా ప్రతి పార్ట్ మీకు అర్థమవుతుంది. అంతేకాదు మీకు బాగా గుర్తు ఉంటుంది. ఇటువంటి ఆగ్మెంటెడ్ రియాలిటీ మరియు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ, ఈ 2 టెక్నాలజీని కలిపి ఈ కంపెనీ వాళ్ళు యాప్ రూపంలో అందజేస్తున్నారు. భారతదేశ వ్యాప్తంగా ఉన్న స్కూళ్లు మరియు కాలేజీలకు తిరిగి వీరి యొక్క 4D టెక్నాలజీని పరిచయం చేస్తున్నారు. 3వ స్థానంలో కటీదాన్. ఈ స్టార్టప్ చాలా వినూత్నంగా ఆలోచించి కొన్ని ఏఐ ప్రొడక్ట్స్ ని తీసుకొచ్చింది. అడవి ప్రాంతాల్లో నివసించే ప్రజలకు జంతువుల నుండి రక్షణ కావాలి. ఏనుగులు, కోతులు, సింహాలు సంచరించే ప్రాంతాల్లో ప్రజలకి రక్షణగా ఏఐ టెక్నాలజీ పరికరాలను తయారు చేస్తున్నారు. ఈ పరికరం చూడండి. కర్ణాటకలోని ప్రాంతంలో కోతుల సంచారం ఎక్కువ. అందువల్ల కోతుల నుండి రక్షణ కోసం ఒక గ్యాడ్జెట్ ని పెట్టారు. కోతులు గనక ఆ ప్రాంతానికి రాగానే పెద్దగా సౌండ్ చేస్తుంది ఈ గ్యాడ్జెట్. దాంతో కోతులు అక్కడి నుంచి పారిపోతాయి. ఈ కంపెనీ వాళ్ళు మరొక పరికరాన్ని కూడా కనిపెట్టారు. సంవత్సరానికి ఏనుగులు, అడవి పందులు, ఎలుగుబంట్లు పంట పొలాల్లోకి రాత్రిపూట సంచరించడం వల్ల సంవత్సరానికి 17 లక్షల రూపాయల వరకు నష్టం జరుగుతుంది. ఒక ఏనుగు వల్ల 17 లక్షల రూపాయల నష్టం జరుగుతుంది. అలానే ఒక ఎలుగుబంటి వల్ల సంవత్సరానికి 3,700 రూపాయలు రైతులకి నష్టం కలుగుతుంది. జంతువుల నుండి పంటని రక్షించుకోవడానికి ఎలక్ట్రిక్ కంచెలను ఏర్పాటు చేస్తే పులులు, ఏనుగులు చనిపోతున్నాయి. ఈ సమస్యకి పరిష్కారమే కటీదాన్ అనే ఒక స్టార్టప్ కంపెనీ వాళ్ళు ఒక పరికరాన్ని తీసుకొచ్చారు. దాని పేరే పరాబ్రక్ష్. ఈ ఏఐ పరికరం రాత్రుళ్ళు వెలుతురుని ప్రకాశిస్తుంది. అలా లైట్ వేసి తీయడం వల్ల జంతువులు అటువైపుకి రావు. సోలార్ పవర్ తో పనిచేసే ఈ పరికరానికి విద్యుత్ ఖర్చు చాలా తక్కువ. ఈ పరికరం ద్వారా ఎంతో మంది రైతులు లక్షల్లో డబ్బుల్ని ఆదా చేసుకుంటున్నారు. 2వ స్థానంలో నీమా ఏఐ. నీమా ఏఐ ఒక ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ గ్యాడ్జెట్ ని తయారు చేసింది. ఈ గ్యాడ్జెట్ ని విద్యార్థులకి పెట్టి ఒక 4 నిమిషాల పాటు క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ని అడుగుతారు. ఈ క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ ప్రకారం ఆ స్టూడెంట్ ఏ సబ్జెక్ట్ లో వీక్ ఉన్నారు, లేదంటే ఏ సబ్జెక్ట్ లో వాళ్ళ స్ట్రెంగ్త్, వీరి యొక్క పూర్తి అనాలిసిస్, దాని యొక్క డేటా వచ్చే
చేస్తుంది. అంటే వారు 4 నిమిషాల్లో ఏ ప్రశ్నలకు సమాధానాలు చెప్తున్నారు, పలానా మ్యాథ్స్ సబ్జెక్ట్ లో బాగా ఆన్సర్ చేశారా, లేదంటే పలానా లాజికల్ సంబంధించిన సబ్జెక్ట్స్ లో తక్కువగా మాట్లాడుతున్నారా, వీరికి ఎటువంటి స్కిల్స్ అవసరం అవుతాయి, అటువంటి పూర్తి డేటా కేవలం 4 నిమిషాల్లోనే ఏఐ టెక్నాలజీ అనాలిసిస్ చేసి వారి యొక్క ప్రశ్నలు సమాధానాల ప్రకారంగా ఒక రిపోర్ట్ ని అందజేస్తుంది. ఆ తర్వాత పేరెంట్స్ కి ఈ డేటాని చూపించి కౌన్సిలింగ్ ఇచ్చి విద్యార్థులు పలానా సబ్జెక్ట్స్ లో లేదంటే పలానా డొమైన్స్ లో వెనకబడి ఉన్నారు, వీరు దీని మీద కాన్సన్ట్రేట్ చేయాలని చెప్పి కౌన్సిలింగ్ ఇస్తారు. నీమా ఏఐ కంపెనీ ప్రకారం స్టూడెంట్స్ 2 నుండి 10% వరకు తమ తెలివితేటల్ని పెంచుకోవచ్చని చెప్తున్నారు. ఇక మొదటి స్థానంలో ఫ్యూచర్ స్టూడియోస్ భారతదేశపు మొట్టమొదటి వర్చువల్ హ్యూమన్ కంపెనీ. ఒక్కసారి ఈ వీడియో చూడండి. బోట్ కంపెనీ రాకర్స్ వైర్లెస్ హెడ్ ఫోన్స్ యాడ్ అనుకుంటున్నారు కదా, అయితే ఇక్కడ ఒక ట్విస్ట్ ఉంది. ఈ హెడ్ ఫోన్స్ పెట్టుకున్న క్యారెక్టర్ పేరు కైరా, భారతదేశపు మొట్టమొదటి ఏఐ ఇన్ఫ్లుయెన్సర్. కైరాతో యాడ్ చేయించినందుకు బోట్ కంపెనీ వాళ్ళు ఫ్యూచర్ స్టూడియోస్ కంపెనీ వాళ్ళకి డబ్బులు చెల్లిస్తుంది. అంటే ఈ కంపెనీ ఒక డిజిటల్ అవతార్ ద్వారా ప్రమోషన్ చేస్తూ డబ్బులు సంపాదిస్తుంది అనమాట. ఈ యాడ్ లో చూడండి, కైరా టైటన్ గ్లాసెస్ ని ప్రమోట్ చేస్తుంది. ఇక ఈ యాడ్ లో అమెరికన్ టూరిస్టర్ లగేజ్ బ్యాగ్స్ ని ప్రమోట్ చేస్తుంది. ఇలా కైరా సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో కంపెనీస్ కి ప్రమోషన్ యాడ్స్ చేసి డబ్బులు సంపాదిస్తుంది. ఆ డబ్బుని ఫ్యూచర్ స్టూడియోస్ కంపెనీ యొక్క అకౌంట్ లోకి వెళ్తాయి అనమాట. ఇవి షార్క్ ట్యాంక్ ఇండియా షోలో ప్రదర్శించిన కొన్ని బెస్ట్ ఏఐ స్టార్టప్స్. ఈ ఏఐ స్టార్టప్స్ లో మీకు ఏ స్టార్టప్ ఐడియా నచ్చిందో కామెంట్ రూపంలో చెప్పండి. లేటెస్ట్ ఏఐ ఇన్ఫర్మేషన్ కోసం ఏఐ తెలుగు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి.